25 సంవత్సరాలకు ఒక రకంగా ఉంటారు, 40 సంవత్సరాలకు ఒక రకంగా ఉంటారు, 60 సంవత్సరాలకు ఒక రకంగా ఉంటారు. మరి పరిస్థితులు మారుతుంటాయి, కానీ మనస్తత్వం మార్చుకోవే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేను పేపర్లో చూడగానే హార్ట్ అటాక్తో చనిపోయారు అన్నప్పుడు బాధేసింది. ఇంత వైద్యం ఉంది, ఇంత ఆధునికత ఉంది, ఆయన అంత టౌన్లో ఉన్నారు, ఇంత వైద్యం జరగలేదే అంత పెద్ద ఆయనకని నాకు మనసు చూపు అనిపించింది. నా మెడికల్ సర్వీస్లో నా యొక్క అనుభవంతో కూడా చూపించారు, వ్యాక్సిన్స్ వల్ల మరణాలు జరగవు, హార్ట్ అటాక్లు జరగవు. అది నేను చాలామందికి 5 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను. మనిషి స్టేజెస్ని బట్టి లోపల హార్మోన్స్ లెవెల్స్ ఉంటాయి, కానీ ప్రజల అపోహ ఏంటి? వ్యాక్సిన్స్తో హార్ట్ అటాక్లు జరుగుతున్నాయి, వ్యాక్సిన్స్తో నొప్పులు వచ్చేస్తుంది. అది చాలా తప్పని ఈరోజు పేపర్లో కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు మరి ఆయన హార్ట్ అటాక్కి మన కారణాలు అయితే తెలియదు, కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి, బీపీ ట్యాబ్లెట్స్ సంబంధించి మధ్యలో ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. ఆహారాలు మార్చుకుంటూ ఆ వైద్యం కొనసాగించాలి. నా యొక్క అడ్వైజ్ డాక్టర్. మరి ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఈ సంస్మరణ సభను వేదికగా విద్యా చక్రవర్తి గారు ఇచ్చినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, వారిని కూడా స్మరించుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ ముగించు చేస్తుంటే చాలామంది స్టేజ్ మీద గీశారు, అందరూ కూర్చున్నారు. ఆయన మంత్రం వేస్తే పడ్డట్టుగా ఊరిపోతూ పడిపోయారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ. వెనకాల ఒక చలాకీ గ్యాంగ్ ఉండేది వెనకాల బెంచ్లో. వాళ్ళు ఇదంతా చాలా హంబగ్గా అన్నట్టుగా ఎగతాళి చేశారు. ఈయన ఏం అసలు దాన్ని కూడా సరదాగా తీసుకుని వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రమ్మన్నారు. ఆ చలాకీ గ్యాంగ్ వచ్చి వాళ్ళు కూడా పడ్డారు. ఏం కాదు, మాకేం కాదు, మీరు ఏదో ముందే ప్లాన్ చేసుకున్నారని ఎగతాళి చేసిన వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఆయన హిప్నటైజ్ చేసి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కుర్రాడు కూడా ఆయన చెప్పి తగారం గారిని చూడటం ఆల్మోస్ట్ మర్చిపోయాను. మొన్న మగవారు పొద్దున పతారం గారు లేదు అనేసరికి ఒక్కసారిగా నాకు చెప్తున్నప్పుడు నేను బహుశా 5వ క్లాసులో ఉంటాను, అది గుర్తొచ్చింది అన్నమాట. అలాగా నేను పర్సనల్గా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపిన వ్యక్తి పట్టాభిరావు గారు. మరి ఆయన యొక్క జీవిత చరిత్ర మనందరం కూడా తెలుసుకుంటే ఎన్నో కుటుంబాలు, వేలాది కుటుంబాలు వాళ్ళ వల్ల చక్కమైన మార్పుల్లో ముందుకెళ్తూ వాళ్ళ వల్ల ఐఏఎస్ ఆఫీసుల అవుతుల్లో కానీ, మంచి మంచి వ్యాపారాలు చేసుకుంటూ కానీ అనేక రకాలుగా కూడా ముందుకెళ్తూ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళ పట్టాభిరావు గారు. ఇందాక చక్రవర్తి గారే చెప్పారు, నేను కూడా మచిలీపట్నంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసానికి కారకులు అని చెప్పారంటే మనకు తెలిసి మన ఊళ్ళో చక్రవర్తి గారు అయితే అలాంటి చక్రవర్తులు ఎంతోమంది మరి ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆయన ఉన్నారు. నేను కూడా ఆయన ఇవన్నీ కూడా టీవీల్లో కానీ, అట్లాగే మన సెల్ ఫోన్లో కానీ అనేక కార్యక్రమాలు ఆయన్ని కూడా చూసి చక్కటి ప్రజలకు సేవ ఏ రకంగా చేయాలి, మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి, వ్యాపార రంగంలో ఎవరు ఎట్లా ఉండాలి, అట్లాగే పిల్లల్ని పెంచే విధానాలు ఏంటి, అనేక రకాలుగా కూడా ఇన్ని మనం అవగాహన చేసుకుని ఇలాంటి మార్గదర్శకుని మనం ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన పోవటం మన ఆంధ్ర రాష్ట్రానికే తీరం రోడ్డు. కాబట్టి మనకి ఈరోజు మన చక్రవర్తి గారు ఆయన ఇచ్చిన సలహాని మర్చిపోకుండా పాటిస్తూ ఆయన పోయాలని వదిలేయకుండా ఆయనకి ఈరోజు చిత్రపటాన్ని పెట్టి మా అందరం కూడా ఆహ్వానించినందుకు చక్రవర్తి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళందరికీ గారితో టైఅప్ అయి ప్రతి సంవత్సరం ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి ఆయన అనేక రకాల భాషల్లో ఆయన పుస్తకాలన్నీ కూడా తర్జుమై ఎన్నో భారతదేశం మొత్తం ఆయన తిరుగుతుంది. ఆయన భారతదేశంలోనే కాకుండా ఆయన అమెరికా, న్యూజిలాండ్, ఇతర కంట్రీస్లో చాలా చోట్ల తెలుగు వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు చెప్పి చేసినటువంటి వ్యక్తి. అటువంటి మనిషి ఈరోజు నా ముందు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆయన ఎంత బిజీ అంటే నా సెకండ్ బుక్కి ప్రీఫేజ్ ఆయనతో రాశారు. సార్ మీరు ఒకసారి మా పుస్తకావిష్కరణకు రండి అంటే, చక్రవర్తి గారు నేను మీకు చెప్పడం కాదు, నాకు అసలు ఖాళీ లేదు అని వాళ్ళ పిఏ దగ్గర డైరీ తీయించారు. డైరీ తీస్తే మీరు నమ్మరు, డిసెంబర్ అయిపోయింది, జనవరి
ఒక సంక్రాంతి రోజుల్లో కూడా, అంటే పండగ రోజు, అంటే జనవరి 14వ తారీఖు కూడా పండగ రోజు కూడా ఆయన కాల్ షీట్ ఖాళీ లేదు. మరి సినిమా యాక్టర్స్ ఉంటాయో తెలియదు కానీ ఆయన కాల్ షీట్కి మాత్రం ఖాళీ లేదు. నన్ను ఏం చేయమంటారు, ఆల్రెడీ కమిట్ అయిపోయాను అని చెప్పి అన్నాడు. సరే సార్ అని చెప్పి ఫ్రీ ఫీజు ఒక్కటే ఆయనతో అంతటి విపరీతంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిక్షణా కార్యక్రమాలు ఇచ్చినటువంటి వ్యక్తి అండి. మచిలీపట్నం బెల్ కంపెనీలో కూడా ఆయన ఇచ్చాడు. 2 రోజుల పాటు బెల్ కంపెనీలో శిక్షణా కార్యక్రమం ఇచ్చాడు. మచిలీపట్నం ఇచ్చాడు, విజయవాడ. ఆయన మచిలీపట్నం వస్తున్నాడంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాన్వెంట్ రోడ్డు, కాలేజీ రోడ్డు ఆయన కోసం అరువులు వచ్చాడు. దీంట్లో కొత్త గ్లామర్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి పట్టాభిరామ్. ఆయనకి వందలాది మంది కాదు, వేలాది మంది శిష్యగణం ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. అటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఆయన మాట్లాడి వాళ్ళని కలవటం చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఆయన 2-3 సంవత్సరాల కింద నుంచి కిడ్నీస్ ప్రాబ్లంతో డయాలసిస్లో ఉన్నారు. ఆ డయాలసిస్ జరుగుతుంటేనే ఒమేగా హాస్పిటల్లో ఆయన హార్ట్ ఫెయిల్ అయి చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు, ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంత క్రితం వాళ్ళ అబ్బాయికి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చిందని చెప్పి అందరూ కలిసి సెలబ్రేషన్ చేస్తున్నారు. అతను మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాడు. ఈ విధంగా అమెరికా తెలుగు వ్యక్తిత్వ వికాస రంగంలో ఒక మహాభినిష్క్రమణ జరిగింది. ఆయనే డాక్టర్ బివి పట్టాభిరామ్. ఆయన సినీ నటుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, కానీ ఆయన్ని వినటానికి ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఆయన మనసు మర్మం తెలిసినటువంటి మనిషి, మాటల మాంత్రికుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్. అటువంటి వ్యక్తి 3 దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశము, ఇతర దేశాలలో కూడా ఎంతోమందిని వ్యక్తిత్వ వికాస రంగం పైన, కౌన్సిలింగ్ సైకాలజీ పైన, ఇంద్రజాలాల పైన ఆయన హిప్నటిజం చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి మహోన్నత వ్యక్తి, అమృతమూర్తి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఆయన మాటల ద్వారా, శిక్షణా కార్యక్రమాల ద్వారానే కాకుండా కొన్ని వందల పుస్తకాలు రాసి ఆయన తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి పరోక్షంగా మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేదాంట్లో దోహదపడ్డాడు. ఆయన రాసిన పుస్తకాలు కన్నడ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నిట్లోకి తర్జుమాయి ఆ దేశం యొక్క, ఆ ప్రాంతం యొక్క ప్రజలు, ఆ రాష్ట్రం యొక్క ప్రజలు కూడా ఎంతోమంది తన మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంచుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. ఆయన ఎంతోమంది యువతకి, ఎంతోమంది యువ కౌన్సిలింగ్ సైకాలజిస్టులకి, ఎంతోమంది యువ వ్యక్తిత్వ వికాస నిపుణులకి కూడా ఆయన ఎంతోమందికి చేయూతనిచ్చి మార్గదర్శకత్వం వహించినటువంటి వ్యక్తి డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్మృతి సుగంధాలు మాత్రం పరిమళిస్తూనే ఉంటాయి. ఆయన నాటిన, ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాలలోనే కాదు మరిన్ని సేవలు అందించడానికి, మానసికంగా ఎంతోమందికి కౌన్సిలింగ్ ద్వారా, శిక్షణా కార్యక్రమాల ద్వారా మనిషికి సేవ చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. ఆయన అంటూ ఉంటారు, ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమే నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణం అని చెప్పి అంటుంటారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమైన, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఎక్కడున్నా ఆయన పరిమళాలు మనకి వెదజల్లుతూ ఉంటాయని ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నమస్కారం.